కడపలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో పోలీసుల వైఫల్యం పూర్తిగా కనబడుతుందని కడప మాజీ మేయర్ పాక సురేష్ మండిపడ్డారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న జాతరలో జరిగిన గొడవ విషయంలో పోలీసులకు ఫోన్ చేసి తనకు ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నా స్పందించిన పోలీసులు హత్య జరిగిన తర్వాత కేవలం వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ దర్యాప్తు చేయడం బాధాకరమన్నారు. ఆ రోజు దస్తగిరికి భద్రత కల్పించి ఉంటే ఇంత ఘటన జరిగేదా అంటూ ప్రశ్నించారు. ఘటన జరిగిన తర్వాత గంజాయి వ్యక్తులు చేశారని చెప్పిన పోలీసులు ఇప్పుడు వైసీపీ నాయకులపై మోపడం ఎంతవరకు సమంజసమన్నారు. దర్యాప్తును సమగ్రంగా చేసి అసలైన నిందితులను బయట పెట్టాలి తప్ప ఒకరిని టార్గెట్ చేస్తూ విచారణ చేయడం దుర్మార్గమన్నారు. వ్యక్తి మా పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తి, నిత్యం పార్టీ ఆఫీస్లో ఉంటూ అందరితో కూడా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని చంపడం అనేది దారుణమైన విషయం. అది ఎందుకు చంపినారు ఏంటి అనే మూలాల్లోంచి అధికారులు విచారణ కొనసాగించాలి తప్ప ఏదైతే మర్డర్ జరిగినప్పుడు దాదాపుగా 50-60 మంది వాళ్ళ ఇంటి మీద దాడి చేసినారంటే దానికి సంబంధించిన వైఫల్యం ఎవరిదని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించాలి. పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాకు ఏదైతే రక్షణ కల్పించమని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళు అంతమంది దాదాపుగా 40-50 మంది వచ్చి మా మీద దాడి చేస్తున్నారు, మేము బయటికి పోవాలంటే భయం ఉందంటే పోలీసులు కనీసం వాళ్ళకి రక్షణ కల్పించకుండా వాళ్ళు గంజాయి తాగి ఉండారులే వాళ్ళని వదిలేయండి, మీరు రిమ్స్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్పిన పోలీసులు. అది ఎందుకంటే ఒక గంజాయి తాగిన వాళ్ళు కానీ ఒక మైకంలో ఉంటే వాళ్ళను ఎవరు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుందన్నమాట. ఆ విధంగా జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొని మీరు జరిగిన వారం రోజులు కూడా ఒక కోణంలో విచారణ చేసి ఎప్పుడైతే మీరు విజయవాడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏవైతే రాబోయే ఎన్నికలు ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కడపలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఎదుర్కోలేము అని చెప్పేసి ఈ హత్యలో గంజాయి విపరీతంగా కడపలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి విచ్చలవిడిగా ఉంది. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి మనకు చెడ్డపేరు తెస్తాయనే ఉద్దేశంతో ఏదో ఇతను చేసిన లావాదేవీలను పూచిగా చూపించి ఏవైతే జరిగిన ఈ లావాదేవీల ద్వారా వీళ్ళను మర్డర్ చేసినారని చెప్పేసి ఒక కోణాన్ని వాళ్ళు అక్కడ రచించి దాన్ని పత్రికలకు లీకులు ఇచ్చి పత్రికల్లో వచ్చిన కథనాలను తీసుకుని అధికారులు ఇన్వెస్టిగేట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ముందు ఈ గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడ సప్లై చేస్తున్నారు, ఆ గంజాయి సేవించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినారు, వాళ్ళు ఏ విధంగా విచక్షణంగా మర్డర్ చేసినారని చెప్పేసి ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా కేవలం ఆస్తి లావాదేవీలు ఏదో దీంట్లో వాళ్ళు చంపాల్సిన అవసరం ఉందండి. ఆస్తి లావాదేవీలు చంపాల్సిన అవసరం ఉంటే వాళ్ళ పేరుతో డాక్యుమెంట్లు ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది? అంత వాళ్ళ మధ్య గొడవలు ఉంటే కనీసం మా నాయకుల దృష్టికో మా దృష్టికో నిత్యం మేము ఆయనకు అందుబాటులో ఉంటాం. ఒక్కరోజు కూడా మా మధ్య ఆస్తి లావాదేవీలు ఉండన్న విషయం కూడా ఆయన తెలపలేని విషయం.